బండి చూస్తే నాకు బాధ అవుతుంది. ఇప్పుడు నువ్వు చేసిన గీతలందరికి బాధలు మేమేనా? మరి గీతలు ఏమని చెప్తా బయట నీకు పడతారా ఇంకోసారి? అరే నాకు బండి లేక నా పరిస్థితి ఇట్టున్నారు. నాకు కూడా టైం వస్తుంది రా భయ్. మాకు టైం వచ్చి మేము కూడా చూపిస్తాం. నువ్వు అప్పటికైనా నువ్వు కనీసం ఒక మెసేజ్ అన్న ఫోన్ చేసి నాకు చెప్పినట్టు నేను రాత్రి ఓడి మెసేజ్ మూసుకొని నా బండి నేను చెప్పించుకుంటాను. కనీసం ఒక ఫోన్ చేయకుండా ఒక మెసేజ్ చేయకుండా బండి దొంగలకి ఇంటికి పెట్టిపోయారు బండి. అలా నైట్ 2 అయిందా అప్పుడు ఎవరు నిన్ను కొడతారా? నాకు కోపం సిగ్గులేపినాడు 2-3 అయితే తాసే దానికే పెట్టిపోతాడా? మరి ఎందుకు వచ్చి దేనికి వచ్చినావు? దేనికి వచ్చినావు? మరి మొత్తం ఆయన వేరే లెవెల్. ఏమన్నా అంటే పొద్దున్న కోపం పడతాడు. ఏంది ఈ పరిస్థితి? ఏంది బండి తీసుకొని కూడా ఒక 1 year కూడా అవుతున్నారా? 1 year కూడా అయితే బండి నేను నిన్న బండి అడిగిరా, అరే బండి రానిలా అంటే నేను ఫోన్ చేసి నేను బండి తీసుకొచ్చి బండి పృథ్వానికి ఇచ్చిన. పృథ్వా దగ్గర అప్ప చెప్పిన ఏడుకో పోతున్నారు. సిద్ధిగాడు ఆయన కలిసి పోతున్నారు. పోయిన వాళ్ళు బండి ఏంది ఇట్లా నైట్ అవుట్ ఏడుకన్నా పోనీ రా బండి ఇట్లా గుద్ది దేనికి పడుతుంది దానికి గుద్ది. ఇంకో ఇది రీసెంట్ గానే మన సర్వీసింగ్ చేయించినప్పుడు వేయించిన. ఎంతరా 3000 పెట్టి వీడినే పోయినాం. 3000 పెట్టి ఇంకో ఇవి అన్ని తీసుకొని మళ్ళీ గుద్దిరు. ఇప్పుడు ఓడి పెట్టుకోవాలా పైసలు? నాకు పుణ్యానికి ఏం ముసలేవుగా. నేను కష్టపడి పని చేస్తేనే వస్తాయి. నాకు 800 వస్తాయి అంతే ఒక రోజుకి. ఏంది అంత ఇంకో దీనికి కూడా గుద్దిరు. ఇంకో దానికి గీతలు పడ్డాయి. ఇక్కడనే పడరు గాయసులు మొత్తం ఇక్కడనే పడరు ఇట్లా. నేను ఉన్నోనేం కాదు, నేను కూడా లేవు. బండి కొన్నోని తెలుస్తుంది బాధ ఏంది అనేది. ఇస్తే ఒక బాధ, ఇయ్యపోతే ఒక బాధ. వచ్చిండు మళ్ళీ కనీసం ఫోన్ వేసి చెప్పాలి కదా నాకు. లోపల లైట్ పోయింది, ఇది పోయింది. కనీసం ఫోన్ వేసి చెప్పాలి కదా నాకు. మళ్ళీ బండి తీసుకొని సపరేట్ ఇంటికాడ పెట్టిపోయారు. ఇంకోసారి ఇవ్వబుద్ధి కాదు తెలుసా? ఇవ్వబుద్ధి ఇవ్వని బండి. నాకు బండి నేను ఎంత కష్టపడి కొన్నానో నాకు తెలుసు. ఓ పిలుచుకురా మేము పొద్దున తెలుసుకో. ఇప్పుడు ఎట్లా చెప్పేమని చెప్పు. నాకు తెలియదు. ఫోన్ చేయరా? నేను ఫోన్ చేయండి రా, పిలుచుకురా పో. నాకు అవసరం లేదు. నేను ఎందుకు చేస్తా ఫోన్? బండి ఉన్నోని తెలుస్తుంది ఆ బాధ. ఎంత బాధ. ఎన్ని రోజులు ఒక్కొక్క నాకు అడిగితే బండి అడిగినప్పుడు నేను అడిగితే ఒక్కొక్క బండి కూడా ఇంకేలే నాకు. ఇప్పుడు బండి నేను కొన్నప్పుడు నేను అడిగితే ఇవ్వకపోతే గలీజ్ ఉంటుంది అనుకొని నేను ఇచ్చిన. ఎవరు మనోళ్ళు అనుకునే నేను ఇచ్చింది. ఏంది అంత ఇంకో మొత్తం దీనికేసి కొట్టిర్రు. మొత్తం లైటు కొత్త లైటు 3000 పెట్టి నేను మననే వేయించిన మొత్తం. ఇంత అవసరమా? బండి చూస్తే నాకు బాధ అవుతుంది. ఇంకో మొత్తం గీట్లే బండికి. చూడు బండికి మొత్తం గిట్లా. ఏందేమైందా నాకు? నా బండి తీసుకుపోయారు కింద పడేసి. ఏందన్నా ఇదంతా పడేసిండ్రా? ముందే ఉందా? అది ముందే ఎందుకున్నా? నేను అడగరానా? లేకుండా నేను నిన్న సాయంత్రం చూసినప్పుడు లేకుండా కాదు. వేసుకొచ్చి నన్ను అంటారేంద్రా బాయ్? నేను ఎప్పుడు వచ్చినారా? నేను వచ్చిందే ఇప్పుడు కదా. ఇప్పుడు వచ్చినా నైట్ వేయండి. ఇప్పుడు వచ్చినా అంత ముందు ఎందుకున్నానా? సరే ఇదంతా సరే తీసుకోవడానికి తిరిగిందా? సరే ఇప్పుడు జరుగుతా మేము గుద్ద కూడా గుద్దలేరా బండి? గుందని మరి లైట్ కాదు. నీకు కూడా తెలుసు. నేను పోయి మన లైట్ పోయిందని ఇంతమంది పోతే సర్వీసింగ్ పోయి 3000 పెట్టి వేయించుకొని వచ్చిన. మరి పెట్టు ఇదే సరే. ఇదంటే నా తప్ప. విరిగిపోయింది. ఇది ఊసిపోలే. ఏది విరిగిపోయింది? ఇట్లా విరిగిపోయింది.
అరే అది ముందే ఉన్నాయి రా బే, మాకేం తెలుసు మేము ఎట్లుంది నీకు ఇచ్చినప్పుడు ఎట్లున్నా బండి? అరే ఇట్లనే ఉంది రా బే, మాకు అడగరా లేడు అనా నేను సాయంత్రం కూడా ఇట్లా లేకుండా ఇప్పుడు నేనే గుద్దినా, ఇప్పుడు ఇది తీసుకో. వాడే కానీ ఇద్దరు కలిసి పోయింది నేను సిద్ధిగాడు పోయినా రా బే, బండి నేనే గుద్దలే మేము. నాకు నువ్వు ఫోన్ చేసినావు, అరే బండి రాను నేను అహే మన అనుకోని ఫోన్ అనుకోని ఇచ్చిన నమ్మకంతో ఇచ్చినాగా, మరి కనీసం తీసుకొచ్చి మన నమ్మకంతో ఇంటికాడ బండి పెట్టిపోయారు. ఇట్లా ఇట్లా ఫోన్ చేసి చెప్పాలి బండికి ఇట్లా అయింది రాదా అని. అరే ఫోన్ అదే దానికి ఏమైంది రా, దాని ఇట్లనే ఉందా బండి? అట్లనే ఉండే మరి, అది ఇచ్చినప్పుడు అట్లనే ఉండే. నాకు చూపించి ఇచ్చిన అవరా బండి నువ్వు, అది కాదు నాకు చూపించానా ఇది ఉన్నది. వారం కూడా అయితే లేదు. అరే బయట నువ్వు ఎక్కువ మాట్లాడకరా, నిజాలే చెప్తున్నాను. నిజాలే ఉంది అంతేనా మరి? అది కాదు. నీ బండి అయితే తూకుంటావు ఓరు నువ్వు. అరే నాకు బండి లేక నా పరిస్థితి ఇట్లున్నారు. నాకు కూడా టైం వస్తుంది రా బే, మాకు టైం వచ్చిన మేము కూడా చూపిస్తాం. నాకు కూడా బండి లేకుండా నేను కూడా నేను అడుకొని తెచ్చుకున్నా. తీసుకున్నావు రా ఇప్పుడు, అది అది తీసుకున్నాం కాలేరా అది. అలా నేను ఇచ్చినప్పుడు మంచిగా ఉండదా నీకు బండి? మంచి ఏముందిరా, మేము చూసుకున్నాం రా అది. గట్టినే ఉంటుంది. సిద్ధిగాడు వస్తుంది కానీ అడుగు, ఇచ్చినప్పుడు గట్టినే ఉంటుంది అన్న. ఇద్దరమే కదా పోయింది. ఇసుక మనం బండి మరి ఆడేంద్రా మా ఇంట్లో ఎట్లా పోతే మాకేం తెలుసు రా బే, ఏడ గుద్దుకొని వచ్చి బండి తీసుకోవచ్చు, మీరు గుద్దుకోవచ్చు. ఇంటికాడ బయట నువ్వు ఎక్కువ మాట్లాడక. వచ్చినప్పుడు కదా బండి తీసుకున్నా. అరే నేను ఒకటి నేను పోతే ఇంత డామేజ్ అని నేను చేపించుకొని మరీ వస్తా బండి, నాకు ఏమవసరం రా బే. మేమేందుకు గుర్తామా మాకు బండి? అరే నేను ఎప్పుడు వచ్చినారా నీ షూట్కి వెళ్ళి? అరే బండి మేము గుద్దటోళ్ళం కారా, నిన్న మొన్న నేర్చుకుంది నువ్వు బండి. బండి అరే నేను ఎప్పుడు వచ్చిన షూట్కి వెళ్ళి? ఇప్పుడు బస్ స్టాప్ కాడికి ఫోన్ చేస్తే బండి తీసుకుని నేను నడుతారా అంటే ఆడు గుద్దొచ్చు. అప్పుడు ఇప్పుడే తీసుకొచ్చిండ్రా అలా ఏ మార్కాలు ఉంటాయి అవ్వనా? ఇప్పటిప్పుడే గన్ అయితే పోగానా? మా డాడీ చెప్పినంట ఏంది బండి తీసుకొని మావాడు ఎక్కడ పోయింది వాడిని పోయినాయి వాడిని చూపిస్తున్నాడు వానికి. ఎందుకు చూపెడతానా? ఈడ కూడా పడ్డది చూడు, ఇంకో ఇటెంకలో ఇంకా చూపిరా టైర్ కూడా వాళ్ళ కొట్టి ఇంకేమైనా చూపిరా? ఏం లేదు రాష్ట్రమైంది అది చిన్న గీత చిన్న గీతలు ఏమన్నా నీ బండి పడదు ఇంకా కష్టం ఉంటుందా? మేమేం పడేసామన్నా బండి బండి తీసుకుపోయినా గుద్దలే గిట్లనే ఉంటుంది నా బండి. బండి నీ బండి ఓడుకుద్దింది రాదా? అట్లానే ఉందో మేము దాన్ని చూడ కూడా చూడలేదు. ఎందుకు చెప్తాను అన్నమాట? ఎవరు చెప్పారు? వాంతోటి ఆడే బుద్ధి చెప్పొచ్చు. నేను ఫోన్ చేసిన అరే బండి తీసుకుంటానా నేను ఇట్లా వస్తున్నా మా డాడీ వాడిని అడిగినా కాదు. బండి అయితే మేము తీసుకుపోయినాం రా, తీసుకుపోయినాం తీరినాం. ఏదైనా యాక్సిడెంట్ అయినా మనం గుద్దిరామా? అరే అట్లనే ఉన్నాయేమో. ఇవి పోతాయన్నా చూడరు ఒకసారి గివి గీతలు పడేది కింద పడితేనే మర్చిపోయిన వాళ్ళు చిన్న గీత దెబ్బలు కాకుండా మసపడ్డావు. అదే సగం దెబ్బలు నీయే ఉంటాయి. అదే మరి బండి ఇచ్చిన తప్పు నాదే అంటే. బండి ఇచ్చిన తప్పేంద్ర నువ్వు బండి ఇచ్చిన బదలాలు ఇవ్వమని నమ్మరా మేము? మీరు మరి ఎట్లా పోతారా? మరి మేమేం కూడా మాకే నమ్మకం ఎట్లా పోతారా? ఓడగొట్టలే అన్న మేము గుద్దలే పొడగొట్టని ఎట్లా పోతుంది? ఇప్పుడు నువ్వు చేసిన గీతలందరికి బాధ్యులు మేమేనా? మరి గీతలు ఏమని చెప్తా? బయట నీకు పడతారా ఇంకోసారి? గుద్దేంది ఇవన్నీ ఎట్లా పోతాయి? నేను 3000 పెట్టి మన కష్టం చేపించుకొని వచ్చిన బండిని. అరే గుద్దేంది ఎట్లా పోతాయి అంటే ఉన్నాయేమా అవి? ఏమన్నా చెప్పరా? నువ్వు బండి ఉన్నావు మాకేం తెలుసు రా? వాడిని అడిగానా ఎన్ని అట్లా కాదు, నువ్వు బండి మాకు ఒక్కరికి ఇస్తున్నావా అంటే? ఇప్పుడు దానికి ఏమైనా మేము ఇంత ముందు కాదన్నా, నేను ఇప్పటి గురించి చెప్తున్నా. ఇంత నాకేం సంబంధం చెప్పు?
అయితే ముందుకే గుద్దొచ్చు అని కనిపించకుండా అరే నాకు కోపం తెంగనే అరే మేమేం గుర్తామనా కోసం మాట్లాడలేకపోతే లేదు సపక్క మూసుకొని మేము ఎందుకు గుర్తాం అర్థమవుతుందా ఎందుకు గుర్తామనా ఎందుకు గుద్దా మరి ఇంత ముందు కింద పడ్డదేమంటే పడ్డ ఇంత ముందు తెలియదు అవి కింద పడేవాళ్ళే మేమేం గుర్తు మేము గుద్దినప్పుడే డౌట్ వచ్చిందా నీకు అసలు గుద్దినప్పుడు పని చేస్తున్నారు ఏమన్నా బండి తీసుకున్నప్పటి నుంచి ఇట్లా అయిందిరా బండి అంటే మళ్ళీ నేను అప్పుడు గుద్దినా ఆయన గుద్దినా నైట్ బండి చూసుకురా మీరు నైట్ బండి చూసుకున్నావా నువ్వు నైట్ బండి నాకు తెలియదు తీసుకుపోయి పెట్టింది మీరు బండి అరే తీసుకుపోయి పెట్టినా మేమే నైట్ ఇంటికాడ చెప్పరా ఇళ్ళకు నైట్ నుంచి షూటింగ్ బండి ఇచ్చి మీకు బండి ఇచ్చే షూటింగ్ బండి ఎవరు ఇచ్చిరు నిన్ననే ఇచ్చినట నీ ఓరిచ్చారు బండి నీకు బండి మీ డాడీ ఇచ్చింది మా డాడీ ఇచ్చా ఇట్లుంటది ఇక బండి ఫోన్ చెప్పింది నేనేగా నువ్వు చెప్పినావు రా అబ్బాయి నువ్వు మరి తీసుకోవాలి ఈ బండి తలంచి అని చెప్పింది నేనేగా నువ్వే మరి అప్పుడు అది ఉన్నాయా మరి నేను చెప్పందే ఇచ్చిందా అరే నువ్వు చెప్తేనే ఇచ్చింది కదా మీ డాడీ అవా నేను చెప్పందే నేను చెప్తేనే ఇచ్చింది అంతా రా నువ్వు ఏం చేసినావు ఫోన్ చేసి బండి రా అని చెప్పిన నేను మీ డాడీకి ఫోన్ చేసి బండి ఇప్పించినావు ఇప్పించిన మరి బండి అయితే మంచిగా ఉండగా బండి అయితే మంచిగా మీ అయ్యనే వాడేయచ్చు మరి మా మీద ముక్కుతున్నట్టు. ఎందుకు చెప్తారా మస్తు చెప్తారు ఎందుకు చెప్పారా మరి మీరు ఫోన్ చేసి మరి సైలెంట్ అయితే ఎందుకు పెట్టినా బండి ఇంటికాడ అరే సైలెంట్ మరి చెప్పాలా కనీసం బండి ఇచ్చి బండి తీసుకొని పోయిండు మరి కనీసం చెప్పాలా కానీ ఫోన్ నైట్ లేట్ అయిందా నైట్ లేట్ అయింది అసలు చెప్పాలా పండుకున్నా సచ్చినా గిడ కింద పడ్డా నా ఫోన్ చేసి చెప్తారుగా బండి తీసుకొని పోయినావు బండి అన్న ఇట్లా పెట్టిన ఇంటికాడ అని చెప్పాలి పండుకోవడం అనుకున్నాం ఎందుకు అనుకుంటా మరి తీసుకున్నప్పుడు అట్టే అనుకోపోతే మరి మీకైతే ఫోన్ చేస్తాం బండి తీసుకోవడం తప్పు మనదైంది రా భయ్ అవ్వనా కట్టి ఉంటది ఇంకా ఊరికే అన్ని తీసుకొచ్చాడు మన మీద రుద్దుతుండే లేనిపోరు అన్నే కాదు లేకుండా అరే వైట్ నీకు పడతారా రే ఇంకొకసారి మాట్లాడితే నువ్వు దేనికి 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 రబ్బే నువ్వు అది పాత పదాన్ని పట్టుకొచ్చి 3000 పెట్టి తెప్పించిన నువ్వు ఎప్పుడు మరి ఏపీ మరి వాడుతుంది అరే బయట ఇంకోసారి నువ్వు మాట్లాడకరా నువ్వు ఉన్నారా బండి తీసుకొని రమ్మని చెప్పింది అట్లా కాదు దమాకుందా చెప్పొచ్చు అరే కొడి దమాకుందా మంచి లేనప్పుడు లేనట్టు మాట్లాడు అవన్నీ మేము చేసినట్టు మాట్లాడాలి ఎక్కించుకోవడానికి పోతుంటే బండి ఓడవడేసినంటే ఓరు మా డాడీ అడిగినట్ట బండి ఏమైంది కార్తీక్ అన్ని ఇట్లా కింద పడ్డాయి ఇట్లా పోయింది ఎడుకోయింది మా వాడు అని అడిగినాడు ఇంట్లో కూడా చెప్పి పోలేదు వాడు అడిగితే ఏమో అంకుల్ నాకు తెలియదు అందులో వచ్చినట్ట బండి తీసుకొని రమ్మన్నాడు ఎక్కించుకొని రమ్మంటున్నా అన్నాడు అంటాడు వాడు వచ్చి ఇప్పుడు అన్న గిట్ల బండి కింద పడ్డా అన్న మొత్తం మీ డాడీ అడుగుతుండు అని వచ్చి నాకు చెప్పినాడు ఏమైంది అని ఇందాక నేను బండి తీసుకొని నీ ఇంటికి కూడా పోలే సక్క మళ్ళీ ఇంటికి వస్తున్నాయి మీ దగ్గరికి మీరు నైట్ కనీసం ఫోన్ చేసి బండి ఇంటికాడ పెడుతున్నాను కనీసం ఫోన్ అని చెప్పాలి నైట్ వచ్చింది 2 గంటలకు 2 గంటలకు వచ్చిన మరి ఫోన్ చేయాలి మరి కనీసం ఒక మెసేజ్ అయినా పెట్టాలి నేను తెల్లారే చూసుకుంటా మరి మెసేజ్ అరే చూసుకునే ఇప్పుడు బండి ఎప్పుడు తీసుకోవాలి చెప్పా మరి ఎందుకు చెప్పలే మరి ఇంతకు ముందుకేముందా ప్రతిసారి అరే కనీసం చెప్పాలి కదా బండి తనసే దీనికే పెట్టిరు మళ్ళీ కూడా అయింది బండి నైట్ తీసుకుని ఇంకా రాలేకుండా టెన్షన్ ఉండదా అరే మాకు తెలియదు నీకైనా ఎక్విటేషన్ నాకుంటదా ఉన్నప్పుడు ఇట్లా చేస్తారా బండి బాధ్యత మొత్తం నేనే భరిస్తా మరి అట్లాంటి మస్తు కావడానికి నాకు కూడా మస్తుగా అయితే తెలుస్తుంది ఇప్పుడే తెలుస్తుంది మేము బండి తీసుకుపోయి దానికి ఏమైనా మేము చేపించకుండా ఏమున్నా తెలుసు చెప్పి మరి ఇప్పుడు మరి చేపిస్తారా చెప్పి మరి మేము అది మా వాళ్ళు అయితే చేపిస్తుండ్రా నువ్వు ఇప్పుడు అంత గట్టిగా అడుగుతున్నావు కదా వీడియో పెట్టుకొని మరి వచ్చినావు కదా అవ్వనా వచ్చిన మరి ఏం కాదు నాకు ఇట్లా ఇంట్లో అంతా నాకేం వెళ్తుంది ఎవరికి ఏం రావురా అవునా మరి నేను రోజు గుడ్డు కష్టం చేస్తే నాకు పైసలు వస్తాయి 3000 అంతేరా ఏమంటావా ఇప్పుడు చేపియాలి అంతేనా చెప్పి మరి చేపిస్తాం పెద్ద లెక్క అది మాకు కానీ అప్పుడు మరి చేపియాలన్నా మరి లేదు అదంతా అది మా వల్ల ఖరాబ్ అయితే మేము చెప్పి చదువు లెక్క ఉంటది నువ్వు ఎన్నో చేపించుకోవచ్చు మా మీద రుద్దుతున్నావు ఎన్నో నేను ఏం చెప్పాను నాకు అవసరం అరే అట్లానే చేపిస్తారా నాకు ఏమొద్దు అంటే దానికి 500 అయితే ఏమో అంతకన్నా ఎక్కువ ఏమి కాదు మీకు అందరూ తెలుసు నేను బండి ఎంత కష్టపడుకున్నానో నాకు తెలుసు అందరు కష్టపడే మరి కష్టపడినప్పుడు నువ్వు ఒప్పుకోవాలన్నా మరి కింద వాడంటే పడ్డాను ఒప్పుకోవాలి నువ్వు ఏడ కింద పడరు కింద వాడు కాదు మ్యాటర్
కింద పడితే మేము చెప్పి మాకు చేత కాకన్నా మరి చెప్పి మరి. మాకు బండి లేకుండా రాబే దానికి ఏమైనా అయితే పెట్టే ఖర్చు మా దగ్గర ఉంది రాబే మరి చెప్పాను అది నా దగ్గర లేవు మరి నేను పేదోని ఏదో కరెక్టే రాబే అది మా వల్ల కానగారా కానప్పుడు మరి ఎందుకన్నా కనీసం ఒక message అన్నా కదా. అరే బయట నువ్వు చూసినావు రాబే నువ్వు దానికి ఏమైనా మేము బుద్ధి నువ్వు చూసినావా వాణి నాన్న పోయింది బండి చేపించాను ఎన్ని అయినా పైసలు అది 3,000 అని 3,000 అయినా కానీ ఇప్పుడు అది ఓడి రోటి ఇప్పుడు మా మీద రుద్దుతున్నావు వారు ఇప్పుడు అది అవునా? నువ్వు నైట్ తీసుకుపోయినావు సరే నీ మీద నేను లేకుండా ఇది నువ్వు చూసినావా సాయంత్రం లేదు వాళ్ళ డాడీ షాప్ పంపించినాను సాయంత్రం లేదు ఇప్పుడు లేదు. ఓన్లీ మా దగ్గర రాగానే అట్లా అయింది అంటారు మీరు ఇట్లా నైట్ తీసుకొని మళ్ళీ అరే బాగుందిరా అరే మంచిగా ఉందిరా మీ ప్లాన్ మంచిగా ఉందిరా అరే మీరేడ వాడేసి మా మీద రుద్దనికి మంచిగా ఉంది మీ ఇద్దరు మంచిగానే ప్లాన్ కాదు. ఇద్దరు మంచిగానే ప్లాన్ చేసుకొని వచ్చారు అంటే ఇప్పుడు ఇచ్చు నా తప్పు ఇచ్చు నీ తప్పు అది ప్లాన్ చేసు నీ తప్పు తీసుకోవాలి తప్పు చేసినాం. ఇక అదే ఉంది మరి అయితే ప్లాన్ అంటారు దీని అరే మరి plan ఉంది మరి అది ఎవడన్నా ఎంత సిగ్గిదప్పుడు అయినా వాన్ పండి వాడు పనేసుకొని ఎవడన్నా ప్లాన్ చేసుకుంటాడా వాన్ పని వాడు అన్ని గీతాలు చూపిస్తున్నారు అవునా? ఇంగో ఈ పక్క అంటే లేవనా ఈ పక్క ఏడంగా వచ్చిందనా మాకేం తెలుసురా ఈ పక్క అంటే ఈ పక్క అంటే మా ఇదిగో ఇంట్లో ఇది ఎప్పుడు అయింది? ఇది మా ఇంటికన్నా గిరిపోయిందని చెప్తున్నా బండి కింది గదేరా ఈ పక్క గిరిపోయింది ఆ పక్క ఎట్లా వచ్చిందని అడుగుతున్నా నేను మరి నువ్వు ఈ పక్క రిపేర్ కాదా? అదేరా ఆయన అడుగుతున్నా లైట్ పోయింది ఇది పోయింది ఈడంగా పోయింది మరి ఈ పక్క పడితే ఈ పక్క మరి ఈ పక్క గీత కన్ను పడితే కనబడతాయి ఈడంగా కదా. ఎట్లా పోతుంది మరి ఈడంగా గీతలు ఆ, పడతాయి మరి కదా. ఈడంగా మరి ఎట్లా ఈడంగా పోతుంది? ఎట్లా పోయింది? అరే దమాప్గా ఇంత ముందు కాడ అరే, ఉర్లకు రా, అదే ఇంత ముందు నువ్వు ఉన్నప్పుడు ఈ రిపేర్ ఇది తీసుకెళ్తే. అవతలేని గిరిపోయిందిరా మరి నువ్వు అట్లనే అంటారు అన్న. ఇతర ఓన్లీ పక్క ఇలా ఇది మస్తు రిపేర్ పడ్డది. కాదా? అంటే మీకు తెలియదా మీరు చూడలే రోజు బండి నేను నడుపుతుంటే రోజు బండి వేసి మేము తీసుకొని చీకట్లో చీకట్లో తీసుకొని తీసుకొని మన అవహా ఇంత ముందు తెలియదా మీకు ఓకే. మీరు నువ్వు గుర్తులేదా అన్న? మాకు తెలియదు అది. నా బండి చూడలేదా ఇంత ముందు ఇక్కడ ఇవి డామేజ్ అయినా కాలేదు చూడలేదా మీరు అవును అది అయి నుండి అప్పటితోనే ఇది అయినా ఉంది. అడుగుపిస్తా అడిపియా సరే ఆవురా అరే అనిలు తమాషా వద్దన్నా, చేయకురా ఒక బే నిమిషం నువ్వు. ఆగు. నేను ఫోన్ చేసి ఈడ ఊర్లకు ఇటు పక్క చేపిస్ అన్నగారా బే చేపిస్ అది అంటుండు ఏమంటుండు? మరి ఎట్లా అంటుండు ఏమంటుండు ఆ, ఇటు పక్క మరి అదేరా బే మీరు ఆడియో చేసుకుంటున్నారు. వాడు ఏమన్నాడు ఇప్పుడు ఇంత ముందు ఏమన్నాడు? ఇటు పక్కనే పడ్డది అన్నాడు ఇప్పుడు మేము తీసుకున్నాను కాలే మరి. ఆయన ఏమన్నా తెలుసా అన్న? అవతల పక్క పడ్డాయి, అవతల పక్క గీతలు అరే ఉన్నాయి. బయట నీకు చిన్న వడవరా ఇంకోసారి మా మీద అంటే దేనికా దేనికిరా? ఓడి తీసుకోండి రాదే మీరు ఇసుకేరు మీరు కింద పడేయంగిరు. దానికి ఏడేళ్ళ మీరు ఎత్తుకొని వచ్చి మమ్మల్ని అంటారు ఏంద్రా? మేము తెలియక వచ్చి అరే అట్లయినా సరే రా. ఇప్పుడు మేము తీసుకోలేదు మాదే తప్పు నేనే చెప్పిస్తాను నా వల్ల కాలేదు అయినా నేనే చెప్పిస్తారా నేను చెప్పి మారా. ఇంకా ఆడుతుంది, చేపిస్తారా చెప్పి చేపిస్తా చెప్పి. చేపిస్తా కాదా? చెప్పిన అంటలేను కదా ఇప్పుడు చెప్పినా నేను కూడా పట్టినా నా దగ్గర ఉన్నాను నేను కాదు నేను కూడా ఉన్నాను, నేను కాదురా బే. ఈఎంఐ కట్టుకుని నేను కూడా ఉన్నాను కదా. మరి నీకు ఒక లెక్క కాదంటారు లెక్క కాదురా బే, మరి 600 అంత కాదు, అప్పుడు చెప్పి మరి. ఇంటి మీదకి వచ్చి అంత లుల్లి చేస్తున్నావు కదా బే ఇప్పుడు ఇంటి మీద కానా మరి వంక నా బాగా తెలుస్తుంది నువ్వు అప్పటికైనా నువ్వు కనీసం ఒక మెసేజ్ అన్న ఫోన్ అన్న చేసి నాకు చెప్పిన ఉంటే నేను 2 గంటల రాత్రి ఓడి మెసేజ్ మీరు మూసుకొని నా బండి నేను చెప్పించుకుంటుంది కనీసం ఒక ఫోన్ చేయకుండా ఒక మెసేజ్ చేయకుండా బండి దొంగలకి ఇంటికి పెట్టిపోయారు బండి ఏం టెన్షన్ రా మీకు ఏం టెన్షన్ అన్నా ఎప్పుడు తీసుకోలే బండి నీకు అవునా? ప్రతిసారి మెసేజ్ చేసి ఆడ పెడుతున్నామా పెట్టుడు సమస్య కానా నైట్ పూట తీసుకుపోయారు ఎవరికైనా అనిపిస్తుంది అరే బండి అరే, ఇగో, అన్నా, ఇప్పుడు నేను suppose చెప్తున్నా. ఇదే నీ బండి అనుకో నన్ను అడుగుతావాడు కదా ఏమడుగుతా ఈ బండి ఇదే బండి నీదైతే నన్ను అడుగుతావాడు కదా అరే నేను చెప్పి తీసుకొని పోతే నేనేమంటా అదే బండి ఇప్పుడు నీదైతే నువ్వు అడుగుతావాడు కదా అరే ఏమన్నా ఇట్లా, ఇట్లా, ఏమన్నా ఇట్లా, అడుగుతా ఇట్లా. చెప్పరాదు ఏమన్నా కనీసం అడుగుతా మెసేజ్ అన్న ఫోన్ వేసి పెట్టుకోవాలి కదా అని అడుగుతావాడు కదా అరే ఇగో రోజు రోజు ఒక్కొక్క దగ్గర తిరిగేటోళ్ళం మనము అవురా. నువ్వు ఒక రోజు చెప్తారు ఒక రోజు చెప్తారు ప్రతిసారి రూల్ అయితే ఏం లేదు కదా బే. కనీసం తాళం అట్లా కాదు ఇప్పుడు నువ్వైతే బయట అయితే ఏం కాదు కానా? సరే నీకు తాళం చెప్పే మేము- నీకే. సరే ఇవన్నీ వెళ్ళిపోయి సరే తాళం దానికి పెట్టిపోతారు అట్లా అరే అట్లనే పెట్టిపోతారు తాళం బ్యాలెన్స్ ఎవడు పెట్టి అలా నైట్ 2 అయిందా అప్పుడు ఎవరు లేరు. నిన్ను కొడతారా నాకు ఉప్పుకోకుండా చెప్పి నీకు. కానా, 2 ఓ, అయింది సిగ్గులేప్పుడు 2, 3 అయితే తాళం దానికే పెట్టిపోతాడా కారణం పాత లెక్క మాట్లాడతారు. ఎట్లా చెప్తారా? ఎట్లా అరే, చెప్తారు? ఎవరో చేసే తెలివి లేదా మరి? ఎట్లా చెప్తారు మళ్ళా? ఇంట్లో ఎట్లా చెప్తారు? మరి దమాగా లెక్క అవునా, మాట్లాడుతున్నారా? వేలు, వేలు, 2 గంటలకు ఎట్లా చెప్తారా? ఇప్పుడు తాంచే దీనికి ఓడు తాగి వస్తాడు ఆడు తాంచే తీసుకొని అక్కడ పడేస్తే దీనికి ఇంకో తాళం లేదు. అన్నది నేను అట్లా ఈయనకి చెప్పిన ఆల్రెడీ నేను ఇంట్లో ఇవాళ అయ్యా గీరా అని ఇల్లు రోడ్డు కనీసం మరి నేను లేను ఇంట్లో కనీసం మా ఇంట్లో కానీ వచ్చా మరి అరే ఎందుకు లేకపోతే కొడుతున్నారు? లేకపోతే బండి నేను వెళ్ళిపోయిందా? దిగనా పెట్టొచ్చు బండ్లా కాదు ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు ఇప్పుడు ఏమన్నా అంటే నేను తీసుకుపోయినా నేను పడేసిందా అంటే అంతా మరి నేను ఆరా పడేసుకున్నా నా బండి కూడా కాలం పడేసుకుంటా ఎవరు మొత్తుకో మొత్తుకో ఇంకా మొత్తుకో ముత్తుకోడు అన్న మీరు చేసినట్టుంది మరి చేసిందే ఉంది అవు మరి, బండికి ఇప్పుడు ఈ బండి చేసినట్టు కూడా ఎత్తుకోపోయిందా? అట్లనే ఎత్తుకోలే ఉంది. బండి. నేనే చేసిరా మొత్తం ఆ? మీరు చేసినట్లుందనా మేము చేసేది కాదు అరే మీది మంచిగా ఉంది రా బే. మీరు ఎన్నో పడేసుకొని వచ్చి బండి మమ్మల్ని బదనాం అవ్వ, చేస్తారు మేమే పడేసుకుంది అర్థమవుతుంది దొంగ లెక్క వచ్చి బండి ఆడ సైడ్ పెట్టి మేమైతే ఏం పోము అట్లా
దొంగలాక ఓడి రాలే నేను అడుగే తీసుకొని పోయినా బండి అవునా ప్రతిసారి నీకు నీకు ప్రతిసారి మెసేజ్ నువ్వు బయట అరే నువ్వు బయట ఇప్పుడు ఏదంటుంది తెలుసా ఇప్పుడు మనం బయట వాళ్ళం అన్నమాట ఎందుకంటే మీరు అనుకోరు పోయి మెసేజ్ చేయాలి అరే అరే అనిల్ బండి ఇంటికి వచ్చిందిరా బండి ఇంటికాడ పెట్టాం అని మెసేజ్ చేయాలి సరే అనుకోరా మీరు ఎన్న అనుకోరు బయట అనుకోరు పరోడు అనుకోరు అనుకోరు అర్థమవుతుందా ఎవరేమంటారు మా ఇంటి వాళ్ళు నేను ఏం సమాధానం చెప్పాలి ఎన్నిసార్లు పెట్టుకోవాలి పైసలు అంటే ఇక వాళ్ళు తిడుతున్నానే నువ్వు మా మీదకి వచ్చేసాను దానికి నువ్వు మమ్మల్ని బదలాం చేస్తున్నావు తిడుతున్నా అంటే కూడా దేని తిడతారా ఎక్కడనే తిడతారా ఈ బండి తీసుకో ఇట్లా ఇట్లా అయింది అని తిడుతారు ఇంట్లో సరేలే రాబాయ్ చేపిస్తుంది అరే ఇగో మన వల్ల మనం తీసుకోపోయింది తప్పిది ఫస్ట్ ఏంటంటే మనం బండి అడుగు తప్పింది ఇంకేమన్నా అయితే ఇంకా ఇది మొత్తం మన మీద అయిపోతాడు అదే తెలుసారా భయ్ ప్రతి ఒక్కరికి బండి వాల్యూ తెలుసు బండి అంటే ఆసమాస్ ఏం కాదు అర్థమైందా ఒక్కొక్కరికి కొన్ని డ్రీమ్ బైక్స్ ఉంటాయి తెలిసినప్పుడు మరి ఇట్లా ఏరు కానీ మేమేం చేసినాం రా భయ్ కింద వాడు లేదు మేము ఉనకన్నా గుద్ద లేదు ఉనకన్నా తాకింది లేదు తాకానికి ఇవన్నీ ఎట్లా పోతాయన్నా మరి అరే ఓ నిజం నిజం చెప్తున్నా నైట్ మేము తీసుకునేటప్పుడు అవి మేము చూసుకోలే అప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీకు రాకపోతుంది చీకట్లు ఏం చూస్తాం రా మేము బండి ఎట్లుందో మాకేం అర్థం అవుతుంది మాకేం తెలుస్తుంది మాకుండా అర్జెంట్ పని వెళ్ళిపోయినాం అని చూసుకుంటే అయిపోతున్నాం ఇప్పుడు బండి అది ఎట్లుందో మాకు తెలియదు ఇప్పుడు ఇట్లాంటి టైంలో మార్నింగ్ టైంలో ఏమో చూసుకోవచ్చు ఏమైంది ఏం కథ ఇంకా చూడు మరి దుమ్ముందని ఆ దుమ్ము కూడా మేము కింద పడితే దుమ్ము అంటుందిరా ఏం లేదు అది కూడా మేమే పూసుకున్నాం తీరా మేమే ఇట్లా పూసుకొని బండి మీద వేసుకొని అరే తమాషా చేయకుర్రా నువ్వు అరే అంతేరా మనది మనం తప్పదుగా మనకు మన బండి ఆడు కూడా తప్పిలేదు అది బండి కింద పడేసినాం వచ్చి బండి ఎందుకు పడేసినా అంటే తమాషా అంటారు మరి అట్లనే ఉందిరా మీరు డైరెక్ట్ వచ్చి ఇంటి మీదకి వచ్చి ఏందిరా మీది ఒక మాట ఇప్పుడు ఇప్పుడు ఇందాక రాబోయే కింద పడారా బండి ఇంట్లో ఏదో ఒకటి చెప్పుకునేవారా కాదు నువ్వు చేయని తప్పుకు నువ్వు ఒప్పుకుంటావా ఎవరు మరి చేయని తప్పు మరి ఒప్పు అంటున్నావు మరి ఇవన్నీ వచ్చినాయి మరి ఏ వేడంగా లైట్ ఎట్లా ఇదెట్లా పోతుంది అంతేంది మా డాడీ పడేస్తే మా డాడీ ఎందుకు అడుగుతాడు ఏమో మరి ఎందుకు మీరు తీసుకో అయితే ఏం చేయలేదు బండిని ఏమో మరి మీరే ప్లాన్ చేసుకొని వచ్చినట్టు ఇద్దరు తీసుకోవాలి అయితే ఏం చేయలేదు అడిగినప్పుడు అరే ఇయ్యకుర్రా మేము మిమ్మల్ని అడుగు ఇంకోసారి అడగను కదా మిమ్మల్ని అడిగినాకే మరి టూ మచ్ చేస్తారు మీరు ఇద్దరు టూ మచ్ కాదు పేరు వచ్చింది టూ మచ్ ఇంకా అరే ఏమవుతురా నేను చేపిస్తాను తీరా మీరు ఎందుకు రా మా వాళ్ళ టెన్షన్ పడుతున్నారు నేను చేపిస్తాంలే ఇంత ఇప్పుడు ఏంది డైరెక్ట్ మా ఇంటి మీదకి వచ్చి ఇవన్నీ చెప్తున్నాడు అవసరమా మీ ఇంటి మీదకి వచ్చి చెప్పాల్సిన అవసరం నాకేం లేదు మీరు నాకు ఒక మెసేజ్ చేసి ఫోన్ చేసి చెప్పినట్టు నేను అసలు మీ ఇంటికాడ కూడా రాకపోతున్నా ఏం చెప్పాలి మీరు సైలెంట్ వచ్చి దొంగలేక బండి ఇంటికాడ ఫోన్ చేసి మరి నువ్వు అదే నైట్ ఫోన్ చేసి చెప్పపోతే ఎందుకురా మరి లేట్ అయినా ఫోన్ చేయలేదు నాకు కూడా కష్టం ఇప్పుడు నువ్వు అట్లా చెప్తున్నావు ఆ బండి ఇంటికి నువ్వు మీరు చేస్తుర్రా చాలా ఏం చేసుడు ఏం లేదు అది ఎన్నెన్నో వాడేసుకొని వచ్చి మీరు మా దగ్గర మేమే మమ్మల్ని రాబే తప్పు నీ తప్పేనా నా తప్పైంది నేను అనుభవిస్తా ఇప్పుడు మాగే ఉంది రా నేను ఖాళీ అడుగుదామని వచ్చాను నేను చేపి అని కూడా నేను ఏమంటలేదు నేను చేపిస్తా అర్థమైతే అడిగేదేముంది రా బే నువ్వు ఇంటి మీదకి వచ్చి అడుగుతారా నువ్వు చేపి అని కూడా నేను ఏమంటాను ఇంటి మీదకి వచ్చి అడగడుగా ఎందుకు ఇట్లా కింద కూడా సైలెంట్ గా పెట్టిపోయారు బండి అని అడుగుదామని వచ్చాను నేను ఇంటి మీదకి వచ్చి కూడా అడగడు అట్లా మీరు వీడియో పెట్టుకొని మరే అవసరం మరి వీడియో తీయడం మరి నువ్వు అంటావు అంటున్నావు నేను అడగలేదని ఇప్పుడు వీడియోలే అంటున్నావు వీడియో ముందు కూడా నువ్వు అదే మాట అంటావు
అరే మరి నేను గదే మాట అవునా? గదే మాట అంటావు మరి. ఉన్నది నీలాకి ఇప్పుడు ఉన్నది నేను నాకు ఏం కాదు. వచ్చింది నాకు అవసరం లేదు నా బండి నీ పడేసుకోవాల్సిన నాకు అంత దూరం నాకు లేదు. అరే, ఇగో, అర్థమవుతుందా? నువ్వు 1,50,000 బండి నాతో నేను నాకు పుణ్యానికి ఏం రాలే నీ పడేసుకోని అర్థమవుతుందా? అందరు పుణ్యానికి ఏం అవునా? రాదు నువ్వు అట్లే మాట్లాడుతున్నావు. నీ అంతా నువ్వు పడేసుకొని వచ్చా అంటే నాకేం నువ్వు అవసరం లేదు. నువ్వు నైట్ ఏడున్నావు నువ్వు ఏడుకోయినావు నీ నువ్వు షూట్ కూడా నైట్ షూట్ కోయినావు కరెక్టే బండి ఇప్పుడు అది ఎట్లుంది అది నీకు తెలుసా బండి అట్లుందా బండి నీకు ఇచ్చినప్పుడు నీకు తీసుకోమన్నప్పుడు బండి మంచిగా ఉంది. ఓ నువ్వు మా చూసినావా డాడీ అప్పుడు ఈయన అడుగు అట్లా నువ్వు నేను అడుగు. చూసినావా నేను ఫస్ట్ ఫోన్ ఈయనకే చేసిన. అరే మా ఇంటికి మా డాడీ ఉండే ఈ పొర ఫోన్ చేసి ఫోన్ ఇస్తలేడు అని పోతే మళ్ళీ మా డాడీ ఫోన్ చేసి నేను అప్పుడు చెప్పిన అప్పుడు బండి మంచిగా ఉందా లేదా? నువ్వు చూసినావా అవన్నీ బండి మంచిగా ఉందా లేదా అని చూసినావా సాయంత్రం బండి మీద నేను షాప్ కాడికేనా షాప్ కాడికి అన్న అబ్జర్వ్ చేసిన ఏమో మరి ఆ, ఇది మంచి- బండి కథ తీసుకొని మంచిగా ఇట్లా ఉందిరా ఊగుతుంది, బయట మీది. ఊగుతుంది. ఆ, ఆ? బండి తీసుకొని ఇట్లా పోతే ఇట్లా అవుతుంది. అవునా సరే సరే చేపిస్తాం రా బే చేపిస్తాం ఇంకేమైనా ఉంటే ఎప్పుడు రా నేను చేపాను వచ్చి నేను ఏం ఇంకేమైనా ఉంటే అడుగుతాను కూడా అన్ని చేపిద్దాం ఇంకేమైనా ఉంటే కూడా చేపిద్దాం గీతలు పడ్డాయి అవన్నీ చేపిద్దాం సరే, ఏం సింగు చేయ- అయిపోయి అట్లా. నేనేం చేపాను నేనేం అడుగుతలేను. మరి అట్లనే ఉంది రా బే చేపియని లేదు అది లేదు ఇది లేదు అవునా? మీరు- అనుకుంటా వీడియో పెట్టుకొని వచ్చి డైరెక్ట్ మా ఇంటి మీద ఏంది రా బే నువ్వు? మీరు ఒక మాట నువ్వు ఫోన్ చేసి ఎట్లుంటే నాకు అయిపోతుంది అసలు మీ ఇంటికి ఫోన్ కూడా చేసుడు రాకపోతే. కాదు, ఏం కాదు, చేపిస్తాం అవసరం ఉంటే మేము. నేనే పెట్టి చేయించుకున్న పైసలు నువ్వెందుకు ఎడతావు రా నువ్వెందుకు ఎడతావు మేము మిడతామని చెప్తున్నాం మీరు మరి మీరు గుద్దలు మరి మీరెందుకు చేపిస్తా అంటారు మరి? అరే గుద్దలో మరి నువ్వు అడుగు అవునా? అడుగుతున్నా బే. అడుగుతాను, కూర్చోరా, నా బండి ఇచ్చినప్పుడు ఎందుకు? అడుగుతాను. దేనికి రా బే? ఇంటి మీద దేనికి రా బే? ఆ? అవును, బండి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను. నువ్వు కూడా అడుగుతావు వీడు అడుగుతా నేను అడుగుతా అందరూ అడుగుతాడు బండి ఇచ్చినాడు. అడిగే దానికి ఒక పద్ధతి ఉంటుంది అవును, పద్ధతి ఉంటే అడుగుతున్నా మరి. ఇళ్ళలో మీకు కొంచెం ఓళ్ళు లొల్లి చేయరు. మీకేం ఆ, రాదు, మీరు ఎటువంటి ఎవరు ఎక్కడ ఉంది? కాపోదు. ఆ? నువ్వు ఒక మాట వాటిగాడు ఎందుకు వచ్చిండ్రా? లోపలికి వచ్చి- ఆ, వాటిగాడు. వాడు వాడు ఏమంటున్నాడు? వాడు ఫోన్ చేసిన వాటికని వాడు వచ్చిండు. ఆ, నిన్న ఫోన్ చేసిన చేసినావు ఉదయాన బండి అడుగుతుంది పోరా ఈ పోరా అని మా డాడీ ఫోన్ ఎత్తలేడు అంటే మళ్ళీ వీడి ఇంటికి వాడు బండి ఇచ్చేటప్పుడు వాడు లేనే లేడాడు అవ్వనా మా డాడీ మళ్ళీ ఫోన్ చేసినా నేను ఏమో తీరా అని చెప్పిన మంచిగా ఉందిరా సరే రా బే చేపిస్తాం ఇక మేము బండి తీసుకున్న బాబాని చేపిస్తాం రా బే నేను చెప్పాను నేను ఏమో అడగలేదు చేపేమా దేనికి వచ్చినావు రా మరి అడుగుదామని వచ్చిన నేను మరి అడుగుదాం మరి ఇంకేం అడుగుతాం ఇంకేంది మరి అడుగుదామని వచ్చినా మరి మరి అడుగుదామని వచ్చినాడు మరి చేపించుకొని తీసుకోరా బే నాకు అవసరమే లేదన్నా అవసరం లేనివాడు మరి ఊకోవాలి ఇంట్లో బాగా ఇంత పెద్దగా ఉరలేదు మరి ఇట్లా వచ్చి నేను అవసరం లేనప్పుడు ఊకోవాలి నేను అడుగుదామని వచ్చిన మీ లెక్క నేను గట్రా నూకి ఇంటికా పెట్టి అయితే పోను. నువ్వేం పోతలేం రా బే నువ్వు ఏడుకుంటున్నావు రా చేపిస్తావు రా బే అవసరం లేదు నీకెందుకు రా బే? మరి దేనికి పోతున్నావు? నీకెందుకు రా నాకు అవసరం అరే లేదు. మేము తీసుకోదామని వచ్చినావు నువ్వు మరి ఆ, మేము చేపిస్తాం. చేపించడం ఎందుకు మరి చేపిస్తామన్నా? బండి మీద చెయ్యి చెప్తున్నా అంతా చేపిస్తామన్నా? చేపిస్తాం. నీకేం అవసరం రా ఏమో తీరా సార్ బండి మీద చెయ్యి కానీ ఏ, చేపిస్తామన్నా? ఏ, ఆవురా బే, నువ్వు. అరే కథలు పడకరా వైట్ ఉన్న. పడతారా రే వైట్ వా? దేనికి రా బే? అరే ఎందుకు వరుతుర్రా బే? కాదు మీరు దేనికి వచ్చిర్రా? దేనికి వచ్చిర్రు మీరు దేనికో వచ్చిన దేనికి వచ్చిర్రా? క్లారిటీ వచ్చిందనా ఏం క్లాట్ వచ్చింది ఏదో క్లారిటీ వచ్చింది ఆ, అంతే. ఏం వచ్చింది రా బే? పెట్టు బండితో తీసుకున్నా అంతా రా బే. చేపిస్తా అనుకో బండితో అనుకో అరే నీకు అవుతుంది మంచి చెప్తున్నా బండితో ఇక్కడ మాట్లాడరా బే. కోపం వచ్చింది అనుకో మళ్ళీ ఇంకా వేరే లేకుండా ఎందుకనా మేము చేపిస్తాం కానా మేము ఇవన్నీ కాదు. ఆగురా బే. ఆగురా బే. దేనికి రా బే? ఆగురా బే. నువ్వు ముంగ దేనికి వస్తున్నావు బే? మాట్లాడుతున్నావా రే? మాట్లాడుతున్నావా మాట్లాడు నేను చేపిస్తాము అరే అదంతా కాదు జరుగు సార్ నువ్వు లేరా బే దేనికి నొక్కుతున్నావు రా బే నీకేం కావాలి నీకు ఏం చెప్పాలి బండి ఫస్ట్ నువ్వు నువ్వు నేను కాదు తీసుకున్నాడు నేను వాడిని అడుగుతున్నా తీసుకుంటారు బరాబర్ తీసుకుంటారు రా బే నువ్వు దేనికి వచ్చినావు నీకు దేనికి వచ్చినావు నువ్వు దేనికి వచ్చినా దేనికి బండి వచ్చినావు? ఓడిపోయి తినని వచ్చినా బండి ఎవరు గుద్దింది కాదు చేపియమని వచ్చినావా లేదా రాలే నేను చేపియమని అడుగు, చేపియమని వచ్చినా. ఏమన్నా బే ఏమన్నా నువ్వు? బండి చేపియమని ఆడు ఓడు ఆడు బయటికి ఆడు ఏమన్నాడు ఇందాక? బండి చేపియమని అంటారు చేపిస్తాం అంతా కాదు. మీరు బండి చేపిస్తాము గుద్దలేదు కాదు ఇక అయిపోయింది ఆల్రెడీ నువ్వు గుద్దిన అన్నాము గుద్దలే అన్నాము అంతా నువ్వు చేసిన కాదు చేసినాము నీ బండి చేపిస్తాము నీ బండి అరే బండి తీసుడు కాదు
కథలు వాడు తమాషా దేనికి వచ్చిర్రు? అరే ఎట్లా పోరా బండి అడుగు. అవసరానికి అవసరం కాదు. మేము చేపిస్తాం మన అక్కుతో ఒక్కొక్కరిని బండి ఇప్పుడు కాదు మేము చేపిస్తాం అన్న, మేము చేపిస్తాము మంచి చెప్తున్నా తమ్మి మేము చేపిస్తాం నాకు ఇంకా కోపం వచ్చిందనుకో దెబ్బలు తింటావు అనవసరంగా కానా, అరే, మేము చేపిస్తామని నువ్వు చెప్తున్నా. మంచిగా మాట్లాడరా రే, అనిలు. కానా, మేము చేపిస్తామన్నా. ఏం కొడతావురా బే? నువ్వు అని గాని ఎందుకు కొడుతున్నావా? ఆ, గాని ఎందుకు ఏం కొడుతున్నావా? కొడుతున్నావురా బే? ఏం కొడతావురా బే? అవును, నువ్వు కొడతావురా? ఊరికే చేసుకోకు. ఆ? ఊరికే ఏం చేసుకోకు అన్న. నీకోసమేరా? దేనికి వస్తున్నావురా బే? నెంబర్ ఆనా, బండి అడ్డా, నెంబర్ ఆనా. అరే చేపిస్తాను చెప్పినారా మీకు బండి బండి ఏం అవసరం లేదు. ఆ, ఏం నాకేం కావాలి? అవసరం లేదు. మరి ఎందుకు వచ్చినావు? దేనికి వచ్చినావురా బే? దేనికి వచ్చినావు మరి? నా దగ్గర పైసలు నీ బండి దింగిరు మీరు నాకు మీ పైసలు బండి రా. ఏరా, మీ పోరు మీరు. ఇయ్యమా నాకు. బండి ఉంచుకోరా? ఏరా? ఆ, సరే, ఉంచుకుంటా పోరు, పోరు, పోరు. ఉంచుకుంటారా బండి? ఉంచుకుంటారా బే? ఇంత బండి ఉంచుకుంటా ఉంచుకో. ఆ, పోరు, పోరు. ఉంచుకో, అట్లే ఏం ఉంచుకో. రా బే? మీ- గుద్దిరు అసలు గుద్దిని ఆ, గుద్దిరు బండి ఏం కింద పడేసిరు ఇప్పుడు చేపిస్తాను అంటారు గుద్దిరు ఆటకే ఒప్పుకుంది ఇప్పుడు గుద్దిరు ఆటకే చేపిస్తాను చేపించుకో నాకు బండి కూడా అవసరం లేదు చేపించుకో ఊరికే చేస్తుండో చూసుకుంటా అరే చేపించుకోనా చేపించుకో చేపిస్తాం రా బే పోరి ఆ? ఏ మీదకి వస్తారు ఏం రా బే? చిన్న పెద్ద తేడా లేవరా మీకు ఆ, ఏం చెప్తున్నావు రా బే? ఆ, ఏం చెప్తున్నావు నా బండి కూడా నాకు అవసరం లేదు. రా బే, నువ్వు బండి కూడా మీదకి అవసరం వస్తావా? లేదు. నాకు అవసరం లేదు. మీదకి ఎందుకు వస్తావు రా బే నువ్వు? ఎవరో ఫస్ట్ వచ్చిరు ఫస్ట్ ఎవరు వస్తారు? నేను వస్తాను, నువ్వు వస్తావా? నేను వస్తాను, నువ్వు వస్తావా? బండి బండి నువ్వు దేనికి వచ్చావు రా బే దీనికి? ఆ, నువ్వు దేనికి బండి వచ్చావు? గుద్దిరు ఆటకు వచ్చినా నేను బండి గుద్దిరు కాదు. చెప్పలే ఏం చెప్పాలి? అని చెప్తుంటే ఇప్పుడు ఆపదా అన్నిటికి ఇప్పుడు చేపియమని వచ్చారు చేపిస్తాం తీసుకొని పోరు. నేను గమ్మున. చేపియమని ఏం ఇలా రాలేదు పెద్ద నేను. ఊర్లో గురిడా ఊర్లో గుర్రా బే. మీరు అరుతురు, నేను కాదు, అర్థమైంది నా ఊర్లోకి నా మీద అర్థమవుతుంది. నువ్వు ఊరా బే, నువ్వు మేము చేపిస్తాం పో. పెట్టుకుంటాం పోరే. ఆ. ఆ, కొట్టుకుంటాం పో. అరే నువ్వు ఇట్లా మాడితే బండి తుక్కు అవుతావురా రే. రాపిడో కొట్టుకోడు కాదు, బండి మొత్తం తుక్కు తుక్కు చేసిస్తా. కొట్టుకోపో, కొట్టుకుంటాం పో. ఆ, బండి తీసుకొని వచ్చి రా చేపేమని తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లా మీ మీదకి వస్తున్నాడు అనిల్ గాడు. అన్నకైతే ఒక రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ లేదా? ఏంది ఆడే మనిషి అని ఆడేమన్నా మీకే గల్లవాటి నా మీదకే గల్లబడుతున్నాడు చూసుకో. ఇక ఆడ ఎంత అదైపోయిండు. ఆ బండి ఓడు 7 కిలో చేసుకొని వచ్చిర్రు. ఆ మా దగ్గరకు వచ్చి నిన్న తీసుకున్న బండి మనం నేను అర్జెంట్ పని ఉంటే బండి రా అంటే కూర్చున్నా మన ఏడ కూర్చున్నా చెప్పు మనము ఆడు అంటుండు కదా బే చేపిచ్చి అని ఎట్లా పోతుండు. ఇగో ఇప్పుడు చెప్తున్నా బండి కాదు కదా ఆయనకు ఒక బండి టైర్ కూడా ఆయనకి చెప్తూ ఇప్పుడు ఆడు ఏం చేసుకుంటాడో చేసుకోమని చెప్పు. బండికున్నా వాడు ఇంతసేపు నేను బండి మంచిగా మర్యాద చేపించిద్దాం అనుకున్నాడు. మీ మీద గల్లలు పడుతున్నాడు. వచ్చి గల్లలు పడుతున్నాడు. ఒకసారి గాయస్ మొత్తం ఆయన వేరే లెవెల్ మొత్తం కొడుతున్న అడ్డోలో కొట్టిండు చూసుకుంటే ఆయన పని ఇట్లా చాలా ఎక్కువ చేస్తుండు. బండి అయితే బండి ఇచ్చేదే లేదు ఆయనకైతే. బండి ఏం కూడా తయారు కాదు, తమాషా ఏది చేస్తున్నారా ఇయ్యం. మీరు? నిజం చెప్తున్నాం, ఇయ్యం. బండి ర్యాపిడో బండి- కొట్టుకుంటాం బండి మేము. ఇస్తాడు కూడా రాబాయ్ మీరు. ఏంద్రా అది ఏంద్రా బాయ్? ఇగో చూడాలా, ఇగో. దెబ్బ చూడడానికి చేయి ఒకసారి ఎర్ర ఎట్లా అయింది చూడు ఒకసారి. ఆ? ఆడు ఇంత చిన్నదానికి ఇంత ఇంత సీన్ చేసిన అవసరం ఆయనకి. ఆ, మస్తు అరే చేస్తున్నాడు అనిలో అన్న. చెప్తున్నారా నీ బండి కూడా రా చేసుకో. నువ్వేం చేసుకున్నావు వేసుకో. నీకు బండి కూడా ఇయ్యా, నీకు దాంట్లో ఒక టైర్ కూడా ఇయ్యా రాబాయ్. నువ్వేం చేసుకున్నావు వేసుకోపో. బండికున్న 2 ఫీట్ ఇయ్యం, ఏది ఇయ్యం పో. రాపిడే కొట్టుకుంటాం పో. కొట్టుకుంటాం పో అన్నాడు కాదు బయట. అరే బయట నువ్వు చాలా తమాషా చేస్తున్నావు కొడుక. నీకు మామూలుగా ఉండదు చూడు నువ్వు. రాపిడే కొట్టుకుంటాం, రాపిడో. పేర్లు సపోర్ట్ రాపిడో, మీ పేర్లు మీదకి ఎక్కువ వస్తున్నాయి రా కొట్టుకుంటాం. బే. అంత పుట్టుగాను అయిపోయినావు నువ్వు. చిన్న పెద్ద ముసలి ఇట్లా తమాషా చేసుకోరు చేయరు చేయరు 2 రోజులు చేస్తారు వేయరు రా. బండి ఇస్తాడు గురి ఆవిడకి వచ్చి బతలాడినాక బండి గిట్టి చూడు. బతలాడు కాదు, కాలు మొక్కినా కూడా బండి ఆయనకి. నేను చూసుకో ఏం చేసావు మరి. అది ఏదో మంచిగా మర్యాద పూర్వకం బండి చేపించేద్దాం అనుకుంటే వాడు గల్లొచ్చి వాడుతున్నాడు. మాట్లాడు నా ఇంటికాడికి వచ్చి అడవులు ఏమొచ్చుకుంటున్నాడా. అదే అంటున్నా మరి. వైట్ గాడు ఇంకా మా ఇంటి మీదకి వచ్చాడు పృథ్వానా పిలుచుకొని మరీ తీసుకుపోయినాడు. ఏం రాబాయ్ నీ బండి ఏందిరా? దేనికి రాబాయ్ నీ బండి? పానం కనెక్కున్నారా బండి మీద? గిట్లా నా తమా చూడడానికి ఎంత గీతలు ఆడావు ఎట్లా రాసుకుపోయిందో చూపి ఒకసారి. అడ్డోలు అయింది మొత్తం, ఫ్లూస్ ఉంది ఎర్ర అయింది మొత్తం.